తుషయ్యిబునీ కబ్లల్ మషీబి. అల్లా అల్లా అలాంటి చెడ్డ భార్య నుంచి కూడా నన్ను కాపాడు. నేను ముసలివాడిని కాకముందే నన్ను వృద్ధాప్యంలోకి నెట్టేస్తుంది టెన్షన్. ఇంట్లోకి వస్తే గోల, తగువులు, నమాజ్ చదవదు, జిక్ర్ చేయదు, ఖురాన్ చదవదు, ఎప్పుడు పిల్లలకి ఏ సోనా నేర్పించదు, 24 గంటలు ముఖంలో పెట్టుకుందంటే ఆ ఫోన్ బయటకే తీయదు, అన్నం పెట్టదు, నీళ్లు తోడదు, విలువివ్వదు, అత్తామామలకి సేవ చేయదు. నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఇన్ని టెన్షన్లు. మన రాత్రి సుమారు 2 అవుతుంది. మా స్నేహితుడు టైం 2 అవుతుంది కదా, పోరా పాప అండి ఇంటికి పోయి ఏం చేస్తావులేండి ఇక్కడ కూర్చుంటా అంటాడు. ఎందుకంటే టెన్షన్ ఇంటికి పోతే తట్టుకోలేడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అదే చెప్పారు, అల్లాహుమ్మా ఇన్నీ అఊదు బిక మిన్ జౌజిన్ తుషయ్యిబునీ కబ్లల్ మషీబి. ఎవరైతే చెడ్డ భార్య ఉందో ఆవిడ ద్వారా మొత్తం కుటుంబం కూడా స్మాష్ అయిపోతుంది. ఎందుకు ఇష్టానుసారంగా బురకా వేయదు, నమాజ్ చదవదు, సీరియల్ ఇష్టపెట్టదు, ఆ ఫోన్లో రీల్స్ చేయటం మాందో, ఎప్పుడు చూసినా ఎవరన్నా వచ్చారనుకో పాపం భర్త ఎవరిని తీసుకొచ్చా వాటి నుంచి తెచ్చుకోపో అంటది. అంతే ఒకే మాట, అస్తగ్ఫిరుల్లాహ్ అన్నాడు జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు తఆలా అన్హు. అబ్దుల్లా బిన్ జాబిర్ రదియల్లాహు తఆలా అన్హు చెప్పుకోండి ఏమన్నా ఉంది అంటే ప్రవక్త గారి దగ్గరికి బంధువులు వచ్చారు. ఏమీ లేదండి పిల్లలకి తప్ప అని చెప్పేసి అంటే, సరే తీసుకుని రండి అని చెప్పేసి మొత్తం అక్కడ ఉన్నటువంటి దానిని పెట్టేసి అందరికి వడ్డించి తర్వాత దీపం ఆర్పేద్దాము, మనం కూడా వాళ్ళతో పాటు తిన్నట్టు. ఆ మహానుభావురాళ్ళు, ఆ మాతృమూర్తులు ఆనాడు గ్రంథంలో ఉన్నారు, కానీ ఈనాడైతే నా ఎంపటి అసలు నువ్వు ఎవరికి చెప్పి పిలుచుకొచ్చావు, ముందు ఇది తెలుసు అని చెప్పండి. ఎవరో పరాయోళ్ళు కాదు, సొంతగా ముందుగా చెప్పాలా వద్దా? అస్తగ్ఫిరుల్లాహ్ చెప్పాలి. కాదనంటే ఒక్కోసారి అనుకోకుండా రావచ్చు, సడన్గా రావచ్చు, మర్చిపోయి ఉండొచ్చు. భర్తకు సహకరించేటువంటి స్త్రీ జన్నతి ఔరత్ అవుతుంది. భర్తకు విధేయత చూపేటువంటి స్త్రీ, భర్తను ఆదరించేటువంటి స్త్రీ. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు కదా, ఏ స్త్రీ అయితే 5 పూట్ల నమాజ్ చదువుతుందో, ఏ స్త్రీ అయితే రంజాన్ నెలలో ఉపవాసం ఉంటుందో, ఏ స్త్రీ అయితే తన భర్తకు విధేయత చూపుతుందో, అంటది మేము వారానికి ఒకసారి అక్కడ పోయేవాళ్ళు అండి, 15 రోజులకు ఒకసారి మటన్ బిర్యానీ తినేవాళ్ళు, ఈడు టాపీ మేస్త్రి తీసుకురాలేడు, ఏడు నుంచి పెడతాడు నీకు? భర్త విధేయత అవునంటే అవును, కాదంటే కాదు, నా భర్త చెప్పినట్టే వింటాను. ఎందుకు తెలుసా? సున్నత్ ప్రకారం కూడా అల్లాహ్ తఆలా ఖురాన్లో ఉన్నాడు, వజఅల బైనకుం మవద్దతం వరహ్మా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి మధ్య ప్రేమ, నిజమే కదా. ఒక్కసారి సంతకం పెట్టి మన ఇంట్లోకి రాగానే, మన భార్య కాగానే మా ఆయన అంటే నేను ఒప్పుకోనంటది. అసలు నువ్వెవరు, ఆమె ఎవరు, అసలు దేనికోసం ఎంత కడిగిన ఫైట్ చేసింది. చివరికి ఉత్తమరాలైనటువంటి ఇల్లాలు తన భర్త కోసం తల్లిదండ్రులు కూడా ఎదిరించింది. ఏంటి మా ఆయన అంటారేంటి మీరు, మా ఆయనదేం తప్పులేదు వాదించింది. అదే నిజమైనటువంటి ఇల్లాలి యొక్క బాధ్యత, ఇల్లాలి యొక్క గౌరవం, ఇల్లాలి యొక్క ఉన్నతమైనటువంటి స్థానం. ప్రేమను పెట్టాడు అది. అందుకే కదండి నిజంగా అసలు ఎంత అద్భుతమైనటువంటి విషయం. మనకేమైనైతే ఆమె తలడిల్లిపోద్ది, మన కోసం నిద్రలేని రాత్రులు గడిపిద్ది, మన సంతానం కోసం ప్రాణాలను త్యాగం చేయడానికైనా సిద్ధపడి ఆ గర్భిణి కోసం ఎంతగా పరితపించిద్ది. ఆ కరుణ, ఆ జాలి, ఆ ప్రేమ, ఆ ఔదార్యం, ఓర్పు, ఆ భార్యాభర్తల మధ్య ఏడ్చుకుంటారు, బాధపడతారు, కానీ ఎక్కడ కూడా భర్త యొక్క గౌరవాన్ని అగౌరవపరచదు. సోదరులారా, ఇంకొంచెం మనం ముందుకు వెళితే మంచి ఇల్లాలు, అయితే సమయం కూడా అయిపోయిందంట, కానీ తప్పదు, కానీ కొంచెం ముందుకు వెళదాం. లాస్ట్లో ఇచ్చారుగా, ఎందుకంటే సమయం నిజంగా కట్టలేదు. అందుకనే ఉమ్మత్తు మీద ఈరోజు ఇన్ని ఉపద్రవాలు వచ్చి పడుతున్నాయి. ఒకనాడు జ్ఞానం నేర్చుకోవడానికి ఎక్కడికో వెళ్ళేవాళ్ళు, ఈరోజు ఇంత పెద్ద పని. మేము జీరో, అల్పులు, అదములు, మాకేం తెలియదు, అసలు సరైనటువంటి అవగాహన లేదు. కొన్ని విషయాలు వాళ్ళ దగ్గర విని మేము నేర్చుకున్నటువంటి వాళ్ళే. అలాంటి పండితులు మన దగ్గరకు వస్తే కూడా మనకు విలువ లేదు, గౌరవం లేదు. ఇష్టమంటే ఎప్పుడో వస్తారు, ఎప్పుడో లాస్ట్ భోజనం టైంకి వస్తారు. అప్పుడు దాకా ఇవి టెన్షన్ పట్టింది, అబ్బో ఈ డేక్షలు మొత్తం ఖాళీ అవుతాయో లేదో, మిగులుతాయో, ఎక్కడ పంచాలనుకుంటాడు. ఖచ్చితంగా భోజనం టైంకి గుండె దడ పుట్టింది, వామ్మో సాలిద్దో లేదో, మళ్ళీ ఏమైనా ఎక్కించాలేమో, అరే వెయిట్ రైస్ పోయిండ్రా బాబు, సాంబార్ అనే పెడతామని చెప్పేసి మళ్ళీ భోజనం అయిపోతే టెంట్లు మొత్తం ఖాళీ అయిపోయింది. ఇష్టమైన పరిస్థితి అని చెప్తున్నాను, నిజంగా కూడా అట్లానే జరుగుతుంది. సరే, టాపిక్లోకి మనం వస్తే, మంచి ఇల్లాలు దొరకటం అదృష్టం. కాబట్టి నువ్వు డబ్బులు కాశపడబాక, అవిశ్వాసుల్ని చేసుకోబాక, కొంచెం కష్టమైన సహనం, ఓర్పు వహించి విశ్వాసురాలికి ప్రాధాన్యత ఇవ్వు. ఎందుకంటే స్వర్గం వైపుకు పిలుస్తుంది అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా.
మూడో విషయం ఏంటంటే మంచి వాహనం కూడా అల్హమ్దులిల్లా మంచి వాహనం ఉందనుకోండి, ఎక్కడికైనా పోతాం వస్తాం టయానికి, ఇస్తిమాకైనా లేకపోతే పనికైనా లేకపోతే ఆఫీస్కైనా, ఏదో పనికి మాలిన వాహనం ఉందనుకోండి, అది ఎప్పుడు పంచర్ పడుతుందో తెలియదు, ఎక్కడ ఆగిపోతుందో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. నీ యొక్క రాకపోకలకు దైవ మార్గంలో విఘాతం కల్పించేటువంటి వాహనం కూడా నీ పాలిట ఒక ఉపద్రవమే. అందుకని మంచి వాహనం, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా మంచి వాహనానికి ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత మంచి పొరుగు. ఎక్కడైనా సరే నువ్వు ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక చోటు తీసుకోవాలన్నా, ఇరుగు పొరుగు మంచోళ్ళ కాదా చూడు, ఆలోచన చేయి. ఔదు బిక మిన్ జారి సూయి, ఔదు బిక మిన్ జారి సూయి. చెడ్డ పొరుగు నుంచి కూడా కాపాడమని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారించారు. ఎందుకంటే నీ కుటుంబం మంచిది, ఆ పక్కింట ఉందే ఎప్పుడు సినిమాలు పిచ్చి, ఏమో కూడా నమాజ్, ఆమె ఏం చదువుతారు ఎప్పుడు నమాజు, ఇదిగో సీరియల్ వస్తుందా, అది ఏంది ఏదో సీరియల్ వచ్చినాయి కదండి, చాలా చాలా సీరియల్, ఆ పేర్లు రావు మనకి. అయ్యా సీరియల్ వచ్చిందా అని చిన్నగా స్లోలీ పాయిజన్ ఎక్కించింది. ఒక్కసారి సీరియల్ పిచ్చి పట్టిందా అయిపోయినట్టే, అది దిగదది. ఎందుకో తెలుసా, భర్త వచ్చిన అన్నం పెట్టరు, ఇంట్లో దొంగలు పడింది కూడా చూసుకోరు పాపం. సీరియల్ ముఖమే మొన్న ఒక ఏడుతుంది దారులు గారిపోతున్నాయి. అమ్మ వాళ్ళ నాన్న చచ్చిపోయాడు లేకపోతే వాళ్ళ తాత చచ్చిపోయాడు అని చెప్పేసి చిన్నగా ఇటు చూస్తే ఆ సీరియల్ చూసి ఏడుతుంది. ఎప్పుడన్నా దువాదిలో అట్ట ఏడ్చావా? ఎప్పుడన్నా 2 రకాతులు నమాజ్ చదివి ఎప్పుడన్నా అలా ఏడ్చావా, అల్లా నా పరిస్థితి బాగలేదు, నా కుటుంబం పరిస్థితి బాగలేదు, ఇదిగో నా భర్తను నమాజీగా చెయ్యి, అల్లా నేను యొక్క ధర్మాన్ని పాటిస్తాను, అల్లా మా అప్పులు బాధ అయిపోయాం, ఆరోగ్యం బాగలేదు, అల్లా నా కుటుంబాన్ని కాపాడు. ఏ స్త్రీ అయితే ఏడ్చి దువా చేస్తుందో తన భర్త గురించి ఆ దువా రద్దు చేయబడదు. ఏదే విషయాలు ఎడుతున్నాం, వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు, లోకుల కోసం బ్రతకాలి. లోగా క్యాసంస్థకి లోకుల కోసం కాదు బ్రతకాల్సింది, నిన్ను పుట్టించినటువంటి స్వామి అల్లా కోసం జీవించు. కాబట్టి సోదరులారా, కుటుంబ కథాచిత్రం ఈరోజు మనం ఏదైతే చూస్తున్నామో, మన కుటుంబంలో కూడా బాండింగ్స్ అన్నీ దెబ్బతిన్నాయి, బీటలు వారిపోయాయి, విలువలు లేవు, అనుబంధాలు లేవు. ఏముంటో తెలుసా, ఇదివరకు రోజుల్లో ఎంత, ఈ రోజుల్లో ఏమైందంటది, నువ్వు ఎందుకన్నా నన్ను ఒక్క మాట అంటే నేను 100 అంట, ఏ బోలేతో మై సౌ బోల్తే ఉంటుంది కైకి బోలే అంటది. సర్దుకుని పోవటంలో జీవితం ఉందమ్మా. భర్త అనేక సమస్యల్లో ఉంటాడు కాబట్టి ఇంటికి వచ్చి ఏదైనా టెన్షన్లో ఉంటే కూడా ప్రశాంతంగా కొంచెం సేపు ఆగి ఆయనకి నీళ్ళు ఇచ్చి సలాం చెప్పి ఏం కావాలో చూసింది దాని తర్వాత అడగటం నేర్చుకో. రాగానే మనకు కావాల్సింది తేలిందంటే వాడితో టెన్షన్లో ఉంటాడు, తెచ్చుకోలేదని తెచ్చుకోలేదా అంటాడు, అప్పుడే ప్రారంభం అవుతుంది. కాబట్టి సహనం, సర్దుకోవటం, ఓర్పు, సహనంలో మనల్ని చూసి మన పిల్లలు అడుగుతారు. గుర్తుపెట్టుకో, మనం ఎలా ఉన్నాం మన పిల్లలు కూడా అలానే తయారవుతారు. మన బాండింగ్ కరెక్ట్గా ఉంటే వాళ్ళు కూడా తల్లిదండ్రులు గౌరవిస్తారు. నువ్వు లేనప్పుడు భర్త గురించి ఏం చెప్పిందంటే, మీ నాన్న అలాంటోడు, మీ నాన్న ఇలాంటోడు, మీ నాన్న అది చేసాడు, ఆటోమేటిక్గా వాళ్ళు శత్రుత్వం పెరుగుతుంది. వాడు మాట్లాడు, తండ్రి మాట వినకపోతే రేపు ఒకరోజు నీ మాట కూడా వినకుండా పోతాడు. వాడు గాలి పనులకి వదిలేసి గాలి పనులు చేస్తూ వాడి జీవితం కూడా ఖరాబ్ అయిపోతుంది. ఎప్పుడు కూడా ఏ భార్య తన భర్త గురించి బిడ్డలకి చెడ్డగా చెప్పకూడదు. అవిశ్వాసి కాదు కదా నీ భర్త, ఏదో చిన్న లోపం ఉంటుంది, మీ నాన్నంతే మనల్ని పట్టించుకోడు, మీ నాన్నంతే మనకు తీసుకురాడు, మీ నాన్నంతే అది చేయడు ఇది చేయడు. అస్తగ్ఫిరుల్లాహ్. ఏ స్త్రీ, ఏ అమ్మ కూడా నాన్న గురించి బిడ్డలకి చెడుగా చెప్పకూడదు. ఏ తండ్రి కూడా తల్లి గురించి బిడ్డలకు చెడుగా చెప్పకూడదు. ఇవన్నీ విషయాలు సార్. సమయం కూడా అయిపోయింది. నేను మహోన్నతుడైనటువంటి అల్లాహ్తో దువా చేస్తున్నాను. వల్ల ఈరోజు ఒక్కటైనటువంటి ఈ నూతన వధూవరుల మధ్య దువా చెప్పారు అందరూ. దువా బారకల్లాహు లక వ బారక అలైక వ జమా బైనకుమా ఫీ ఖైర్ అంటే అల్లాహ్ వీళ్ళ యొక్క కలయికలో శుభాన్ని ప్రసాదించు, వీరి యొక్క ప్రతి విషయంలో మేళ్లను ప్రసాదించు. అన్ని ఖైర్కు సంబంధించినటువంటి అన్ని విషయాలు ఈ ఒక్క దువాలోనే వచ్చేస్తాయి. కాబట్టి ఈ నూతన వధూవరుల మధ్య ప్రేమను, అనురాగాన్ని కలుగజేయ వల్ల ఎవరైతే ఇస్తిమాలో పాల్గొన్నారో అందరి పాపాలని మన్నించే వల్ల మా అందరి యొక్క దోషాలను, లోపాలను మన్నించి మేమందరం కూడా మా భార్య బిడ్డల యొక్క హక్కుల్ని గుర్తించి వాటిని నెరవేర్చే సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల, భార్యలు భర్తలకు విధేయత చూపే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల, భర్తలు భార్యల్ని ఉత్తమంగా ప్రేమించి వారిని ఆదరించే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల, ఎవరి హక్కులు వారికి నెరవేర్చే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల, మా కుటుంబాలలో నీ దైవ ధర్మం ప్రకారం, నీ ప్రవక్త విధానం ప్రకారం జీవించే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల మమ్మల్ని అందరినీ సమాధి బాధ నుండి కాపాడు వల్ల
నరకమైనటువంటి అగ్నికొండ నుండి కాపాడు వల్ల, అల్లా మమ్మల్ని రియాకారి నుండి మమ్మల్ని కాపాడు వల్ల ఈ కార్యాన్ని మా కోసం సదకాయ జారియా చేయు వల్ల, అత్యున్నతమైనటువంటి నీ దైవోత్తర సమావేశంలో మమ్మ గురించి ప్రస్తావించు వల్ల. ఆమీన్ సుమామీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. అస్సలాము అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.